హాయ్ ఫ్రెండ్స్, ఆ రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవమే జ్ఞానం 25వ రోజు అండి. నిన్నటి రోజుని మనందరి జీవితాలలో ప్రారంభ కర్మలు అనుభవించేటప్పుడు ఎన్నో బాధలు, కష్టాలు, దుఃఖాలు వచ్చినప్పుడు మన తండ్రి లాంటి ఆ పరమాత్మ ఉన్నాడు. ఆయన శరణ వేడుకుంటూ, ఆయన స్మరించుకుంటూ, ఆయన మీద ఎంతో భక్తి శ్రద్ధలతో, భక్తి భావనతో ఉండాలి. ఇదే గీతలో చెప్పినటువంటి భక్తి యోగానికి అర్థం అని కూడా చెప్పుకున్నాం కదా. మరి నేటి భక్తి యోగం ఎలా ఉందో ఒకసారి గమనించుదాం. అసలు ఈ భక్తి విషయంలో, ఆ పరమాత్మ విషయంలో ఎన్ని మూఢ అంధ విశ్వాసాలతో, అజ్ఞానంతో ఉంటున్నామో మనం ఒక్కసారి ఆలోచించాలండి. చెట్టుకొక దేవుడు, పుట్టకొక దేవుడు అంటూ ముక్కోటి దేవతలను సృష్టించుకొని వరాలిచ్చే కల్పతరువుగా భావిస్తూ రకరకాల వేషాలతో, పూజలు, పునస్కారాలతో మనందరం వ్యవహరిస్తున్నాం కదా. ఈ దేవుడు అనేవాడు అసలు ఎక్కడుంటాడు, అసలు ఎవరో, ఎలా ఉంటాడో అర్థం కానటువంటి మనందరం కూడా ఆయన స్తుతిస్తూ టెంకాయలు, పూలు, పండ్లు సమర్పిస్తే చాలు అన్నీ సమకూరుస్తాడు అనేదే చాలామందిలో ఉన్న భావన. ఒక భక్తాగ్రేసుడు ఒకసారి నిజంగా దేవుణ్ణి ఒక్కసారి చూడాలన్న భావనతోనే అన్న పానీయాలు మానేసి కళ్ళు మూసుకొని ఆ దేవుడి కోసం ప్రార్థిస్తున్నాడండి. ఈయన శ్రద్ధకు మెచ్చాడు పాపం ఆ దేవుడు. పోనీలే పాపం, నన్ను బాగా చూడాలని తప్పిస్తున్నాడు కదా, ఒకసారి కనిపించొద్దాం, సంతోషిస్తాడు కదా అని అనుకున్నాడు. మరి ఎలాంటి వేషంలో వెళితే నన్ను గుర్తుపడతాడబ్బా అనుకుంటూ, పోనీ ఆయన ఊహించుకున్న ఆ కృష్ణుడి వేషంలో అయితే గుర్తిస్తాడేమో అనుకొని ఒంటి నిండా ఆభరణాలతో, నెత్తిన నెమలి పింఛంతో, పిల్లని గ్రోవితో, వేణువుతో వచ్చాడండి. ఇక కళ్ళు తెరువు నాయన, నేను వచ్చాలే అని అతను ముందుకెళ్ళి పిలిచాడు. కళ్ళు తెరిచాడు. ఎదురుగా ఉన్న అతను చూసి, ఎవరు నువ్వు అంటూ అనుమానంగానే అడిగాడు. నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అనగానే, నేను దేవుడి కోసం అన్నాడు. ఆ దేవుని నేనే నాయన అన్నాడు. నువ్వు దేవుడివా? నువ్వు దేవుడి? అయ్యో, పగటి వేషగాళ్ళకి అసలు ఈ వేషాలేంటి? ఏ షాపులో ఈ ఆభరణాలు అద్దెకి తెచ్చావా నాయనా? అద్దెకి తెచ్చావా లేదా దొంగతనం చేసి తెచ్చావా? నిజం చెప్పు అంటూ హేళనగా అడుగుతున్నాడు. కాదయ్యా, నువ్వు ఎదురు చూసే నీ దేవుని నేనే అని ఎన్ని విధాలుగా చెప్తున్నా వినిపించుకోకుండా కసురుకుంటూ వెళ్ళమంటూ మళ్ళీ వెంటనే కళ్ళు మూసి కూర్చున్నాడండి. పాపం ఆ దేవుడు నిరాశతో వెనుదిరిగిపోయాడు. మరుసటి రోజున ఆయన మరొక ఆలోచన వచ్చింది. ఈ మధ్య ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు పత్రిజీ, అసలు నువ్వే దేవుడివి, మనందరం దేవుడివి అంటున్నారు కదా, అసలు నిజంగా ఇలాంటి భావంతో ఉన్నాడేమో అనుకుంటూ మరుసటి రోజు మరి ఆ పత్రిజీ లాగానే తెల్లటి గెడ్డంతో, లాల్చీ పైజమా డ్రెస్తో వచ్చి, కళ్ళు తెరువు నాయనా అన్నాడు. నువ్వు చూడాలనుకున్న దేవుని నేనే వచ్చాను చూడు అన్నాడు. కళ్ళు తెరిచి చూశాడండి. నువ్వు దేవుడివా? నువ్వు దేవుడివా? ఏ పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చావు నాయన? ఎర్రగడ్డలోని మెంటల్ హాస్పిటల్ నుంచా, లేక విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెత్తుకొచ్చావా? నిజం చెప్పు అంటూ నిలదీస్తున్నాడండి. నిజం చెప్పాలంటే మరి ఆ దేవుడే వచ్చి పిలుస్తున్నా నమ్మలేని అయ్యమ్మ అజ్ఞాన స్థితిలో ఉన్నాం కదా మనందరం కూడా. ఈ మధ్యనే మరి నాకు కూడా ఒకరోజు, ఒక రాత్రి ఒక వింతైన కల వచ్చిందండి. చెప్పమంటారా కల? ఆ కలలో 6 అడుగుల ఆజానుబాహుడు తెల్లని గెడ్డంతో దివ్యకాంతిలా మెరిసిపోతున్నాడు. తెల్లని లాల్చీ పైజమాతో, సాధారణ దుస్తులతో వచ్చాడు. ఎవరు స్వామి మీరు అని అడిగా. దానికి సమాధానంగా, నేను దేవుణ్ణి అన్నాడు. స్వామి, నేనొక కరుడుగట్టిన కమ్యూనిస్టుని, పరమ నాస్తికుణ్ణి,
దేవుడే లేడంటూ వాదించే నేను అసలు మీరు దేవుడంటే ఎలా నమ్ముతాననుకున్నారు అన్న. నాకు తెలుసురా నువ్వు నమ్మవని. అందుకే ఏ కిరీటాలు గదలు లేని, ఏమాత్రం ఆయుధాలు లేని మీరందరూ ధరించే సాధారణ దుస్తులతోనే వచ్చానురా బాబు. నన్ను నమ్ము, నిజంగా నేను దేవుణ్ణే అన్నాడు. సరే చెప్పండి స్వామి, ఏంటి సంగతి, అసలు ఎందుకు వచ్చారు అన్న అసహనంగానే. అంతేనండి, గంట సేపు ఎడాపెడ వాయించి పారేశాడు. ఏమన్నాడంటే, ఒరే ఒక్కసారి మిమ్మల్ని పుట్టించిన నేరానికి ఎందుకురా రోజు నన్ను ఇలా వేపుకుతుంటారు? పడుకోనివ్వరు, ప్రశాంతంగా ఉండనివ్వరు. మీ బాధలు భరించలేక కొండలెక్కి కూర్చుంటే అక్కడ కూడా తోసుకొస్తున్నారు కదరా. ఎంత ఇచ్చినా, ఎన్నిసార్లు ఇచ్చినా ఇంకా 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 కావాలంటూ చేసిన పూజలే మళ్ళీ చేస్తూ, పిలిచిన పేర్లతోనే పిలుస్తూ, ఉన్నవి లేనివి పొగుడుతూ ఎందుకురా ఇలా వదరగొడతారు నన్ను? పోనీ ఆ పేర్లలోనైనా ఏదైనా వెరైటీ ఉందా అంటే అబ్బే అది ఉండదు. చేప కథలాగా ఎప్పుడు ఒకటే పేర్లు. పోనీ ఏ ఒక్కరో ఇద్దరైతే పర్వాలా, కోట్ల మంది హారతలకు ఆ స్వర్గం ఎంత నల్లగా మసితో తయారైపోయిందో చూడు. నాకు ఎక్కడ తొండాలు తోకలు తగిలిస్తారో తెలియక చస్తున్నా కదరా. ఒరే అసలు మీకు వచ్చే ప్రతి కష్టానికి, దుఃఖానికి, బాధకు నేను బాధ్యున్నా? మీ పరీక్షలు మీరు పాస్ కావటానికి నా కొబ్బరికాయలు కొడుతూ, దండాలు పెడుతూ, పూలు పండ్లతో నాకు కుంకుమ బొట్లు పెడతారా మీరు? పైగా మీ అక్రమ సంపాదనలు నా కమిషన్లు ఇస్తారా? ఏమిట్రా ఇంత చండాలంగా? ఆ బొట్లేంటి, ఆ వేషాలేంటి, ఆ డ్రెస్సులేంటిరా? జంజమేసినంత మాత్రాన బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందా? టోపీలు ధరించినంత మాత్రాన ఇస్లాం మతం సారం అంటబట్టేనా? ఎదపై సిలువ వేలాడుతున్నంత మాత్రాన క్రీస్తు మార్గంలో ఉన్నట్లా? ఎప్పుడైనా మిమ్మల్ని జంజాలు కానీ, టోపీలు కానీ, సిలువలు కానీ ధరించమన్నానా? దీక్షలు తీసుకోమన్నానా? మోకాళ్ళ మీద నడిచి రమ్మన్నానా? నీ కడుపులు కాల్చుకోమని ఏనాడని చెప్పానంట్రా? ఏమిట్రా ఈ మూర్ఖ పనులు? మీ మత పెద్దలకు ఏది ఇష్టమో అది చేస్తూ అదంతా నేను చెప్పిన నియమాలంటూ నన్ను ఇరికిస్తారా? నేను మిమ్మల్ని మీకోసం ప్రకృతిని సృష్టిస్తే మీరు మీ ఇష్టానుసారం ప్రకృతిని నాశనం చేస్తూ, కులమతాలను సృష్టించుకొని మీలో మీరు చంపుకుంటూ, ఆఖరకు నన్ను కూడా విడదీసి నాకు మతాలంట కడతారా? ఒక్కడిగా ఉన్న నన్ను విడదీసి నాకు పోటీగా మరెంతోమందిని సృష్టిస్తారా? నేను చెప్పానన్న మాటలు బైబిల్, ఖురాన్, భగవద్గీతలుగా అచ్చువేయించి విద్వేషాలతో తగలబెట్టుకుంటూ మిమ్మల్ని మీరు కాల్చుకుంటారా? నీ అవసరాలకు, మీ విలాసాలకు ప్రకృతిని నాశనం చేసి ఆ విలయాలకు నన్ను బాధ్యుని చేస్తారంటరా? నీకన్నా మూగజీవులైన పశుపక్షాదులు, జంతువులు ఎంతో నయంరా. నా అవసరం లేకుండా, ఎవ్వరి మీద ఆధారపడకుండా ఎంత హాయిగా బ్రతుకుతున్నాయో చూడు. మిమ్మల్ని సృష్టించి మీకు కావలసిన సమస్తం మీకు అందిస్తే అసలు నా అవసరం ఏంటని మీకు? మీలోనే ఉన్న నన్ను కనుగొనలేక గొళ్ళల్లో, మసీదుల్లో, చర్చిలో వెతుకుతారా నన్ను? మీ అందరిలో ఆత్మస్థితిలో ఉన్న నన్ను చూసుకోమన్నాను కదా. కనీసం మీ తల్లిదండ్రుల్లో నేనున్నానన్న సంగతి మరిచి ఎందుకురా వాళ్ళను అనాథలు చేస్తారు? చెప్పింది మాత్రం చేయరు. ఆకలన్నవాడికి పిడికెడు ముద్ద పెట్టరు. కానీ నాకు మాత్రం హుండీలు పెట్టి వాటిల్లో కోట్ల రూపాయలు గుమ్మరిస్తారు. బంగారు కిరీటాలు, రథాలు, వజ్రాలతో అలంకరించి ఊరేగిస్తారు. అసలు నేను ఎలా ఉంటానో, ఎక్కడుంటానో మీరు ఎప్పుడైనా చూశారా నన్ను? ఎవడు ఏ బొమ్మ గీస్తే ఆ బొమ్మే నా దేవుడు, నా దేవుడు అంటూ నా వెంట పడతారా? మీరు సృష్టించుకున్న డబ్బు అనే కాగితాలకు ఇస్తున్నంత విలువ మానవ సంబంధాలకు ఇవ్వటం మర్చిపోయారు కదరా. మీరిచ్చే కాగితపు నోటు నాకు అవసరమా? ఒరేయ్, నేను ఒక మాట చెప్తున్నా, బాగా గుర్తుంచుకోండి. ఎంత సంపాదించినా చనిపోయిన తర్వాత మిమ్మల్ని చుట్టిన వస్త్రాలకు అసలు మీ జేబులే ఉండవు.
మీరు సంపాదించిన సొమ్మును దాచుకోవటానికి మీ సమాధుల దగ్గర బీరువాలు కూడా ఉండవు. చనిపోయిన తర్వాత మిమ్మల్ని తీసుకువచ్చే నా దూతలు మీ ప్రలోభాలకు లొంగనే లొంగరు. లంచం అస్సలు తీసుకోరని గుర్తుంచుకోండి. మిమ్మల్ని సృష్టించి మీ చేతిలో బొమ్మనయ్యాను కదరా అంటూ ఏడాపడ వాయించి పారేస్తున్నాడండి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి రోజుని చెప్పుకుందామండి. ఈరోజు మరి ఇంతటితో ఈ మంచి మాటను ముగించుకుందాం. రేపటి రోజు కలుసుకుందాం. ఓకేనా? ఓకే. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరారం. థ్యాంక్ యూ.